तेलंगाना जागृति सदर व बीआरएस एमएलसी के कविता की सदारत में पानी हकीकत के उन्वान पर हैदराबाद के सोमाजीगुड़ा प्रेस क्लब में एक राउंड टेबल कॉन्फ्रेंस मुनक्किद की गई। इस मौके पर अपने खिताब में कविता ने कांग्रेस हुकूमत की नाकामियों और तेलंगाना में पानी के वसाइल पर जारी ओछी सियासत पर शदीद तनकीद की। कविता ने रियासती हुकूमत पर आबी वसाइल पर मुजरिमाना लापरवाही का इल्जाम आयद किया और कहा कि कांग्रेस हुकूमत पानी के मसाइल पर महज सियासत कर रही है, जबकि ज़मीनी हक़ाइक़ कुछ और हैं। उन्होंने कहा कि पानी की अदम सरबराही के बाइस किसान मुश्किलात का शिकार हैं। कविता ने बताया कि मुत्तहिदा आंध्र प्रदेश रियासत में 60 सालों में सिर्फ 50 लाख एकड़ अराजी सैराब हुई, लेकिन तेलंगाना की तश्कील के बाद 10 बरसों में 1 करोड़ एकड़ से ज़ायद अराजी को सैराब किया गया। केसीआर ने वक्त के खिलाफ दौड़ लगाई और दुनिया का सबसे हैरत अंगेज कालेश्वरम प्रोजेक्ट बनाया। उनका कहना था कि मिशन काकतिया के जरिए 15 लाख एकड़ अराजी को सैराब किया गया। उन्होंने कहा कि हुकूमत को चाहिए कि केसीआर के जरिए मुकम्मल किए गए बड़े प्रोजेक्ट्स के बाकी मानदा मामूली कामों को मुकम्मल करें। कांग्रेस हुकूमत को सियासत से बालातर होकर रियासत के मफादात का तहफ़्फ़ुज़ करना चाहिए। पार्लमेंट सभ्युలుగా మేము పార్లమెంట్ పోయిన ఫస్ట్ మేము కొట్లాడింది మాట్లాడింది అంటే ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలు అక్రమంగా తీసుకొని ఆంధ్రాలో కలపడం అన్న విషయం మీదనే। ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ ప్రసంగం పార్లమెంట్లో చేసింది కూడా కంప్లీట్గా దాని మీదనే। కానీ మనం ఎంత అరిసినా గోల పెట్టినా గీ పెట్టినా అప్పటికే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతోని అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఏకపక్షంగా తీసుకోవడం, మన సీలేరు ప్రాజెక్ట్ను కూడా తీసుకోవడం అన్నది చరిత్రలో మనం మర్చిపోలేనటువంటి అన్యాయం। ఈ విషయంలో ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదన్నది కూడా వాస్తవమే। అయితే ఇక్కడ ఒక చిన్న విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలి। పంచతంత్రంలో ఒక కథ ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది। ఆ కుటుంబంలో పాపం తల్లి చనిపోతుంది, ఇక తండ్రి చివరి దశకు వస్తాడు, ఆల్మోస్ట్ ఇవాళ రేపు చచ్చిపోతాడు అన్నట్టు ఉంటాడు। ఆయనకి 2 కొడుకులు ఉంటారు। తండ్రి పిలుస్తాడు, అరే పిల్లలు నేనేం పెద్దగా సంపాదించలేదురా, ఆస్తిపాస్తులు లేవు, మనకున్నది ఇది ఒకటే మామిడి చెట్టు ఉన్నదిరా మన ఇంటి ముంగట, కానీ మంచిగా పంట వండుతుంది, మంచి ఖాతా కాస్తుంది, మీకు ఎండాకాలం అయితే సరిపడా సంపద వస్తుంది బిడ్డ, మంచిగా పంచుకోండి, ఇద్దరు కలిసి తినుండ్రి అని చెప్పి తండ్రి చెప్తాడు। తర్వాత 1-2 డేస్ తర్వాత తండ్రి చనిపోతాడు పాపం। అయితే అన్న తమ్ముడు ఇద్దరు ఎట్లా పంచుకున్నాడు మరి ఏంది అని పెద్ద మనుషులందరి సమక్షంలో మాట్లాడితే అన్న జర ఎక్కువ హుషారు ఉంటాడు అన్నట్టు। అన్నేమంటాడు, పాపం తమ్ముడు చిన్నోడు కదా పైకి ఎక్కలేడు, పైన భాగం నాకు ఇవ్వండి, కింద భాగం తమ్ముడికి ఇవ్వండి అంటాడు। తమ్ముడు జర ఎడ్డోడు ఉంటాడు, పాపం సరే అన్న ఎట్లా చెప్తే అట్లా అని చిన్నవాళ్ళు జర అమాయకంగా ఉంటారు కదా, ఓకే అని ఒప్పుకుంటాడు। రోజు పాపం తెల్లారు లేస్తే తమ్ముడు నీళ్ళు పోయాలి, మొత్తం అక్కడ కలుపు తీయాలి, చెట్టునంతా ఈయన బాగా వేస్తుండు, సంవత్సరం అంతా పని ఈయన వేస్తాడు। ఎండాకాలం కాతొస్తేనేమో మామిడి పనులన్నీ అన్న చెట్టు మీదకి ఎక్కుడు, తెప్పుకున్నాడు, అమ్ముకచ్చుకుడు, పైసలు తినుడు। సేమ్ ఆంధ్ర తెలంగాణ పరిస్థితి కూడా అట్లనే। మనం ఖమ్మం జిల్లాలకు కానీ మనం బనకచెర్ల ప్రాజెక్టు కానీ అలౌ చేసి ఇలా గోదావరి నీళ్ళు వెళ్ళిపోతే మనం వాడుకోగా మిగిలినవి పోతున్నాయి అనిపిస్తుంది, కానీ వాస్తవానికి జరిగేది అది కాదు। ఎందుకంటే ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ గోదావరి కృష్ణ ఇంకా మనం రియలైజ్ కాలేదు। తొందరగా అయ్యేటివి కూడా వాటర్ ప్రాజెక్ట్స్లో లేట్